ఇంత త్వరగా పోతాడని అనుకోలేదు. ఆయన ఒక జైంట్. మొత్తం రాష్ట్రంలో కూడా ఇండిపెండెంట్ గా సొంత అభిప్రాయాలతో బతికాయన. ఆయన జీవితంలో ఎవరికి కూడా తల ఉంచిన పరిస్థితులు లేవు. ఎంత గొప్పవాడు కానీ, దేశ నేత కానీ, ఇంకా పెద్దవాళ్ళు కానీ ఆయన నమ్మిన సిద్ధాంతానికి ఎప్పుడు కూడా మించి వేరే దానికి పోలేదు. ఆయన ఒక లెజెండ్. ఆయన పోవటం అంటే ఈ రాష్ట్రానికి, దేశానికి కూడా నష్టమే. అటువంటి వ్యక్తి ఒకరోజు కాదు, ఒక సంవత్సరం కాదు, జీవితాంతం కూడా వాల్యూస్ని మెయింటైన్ చేశాడు ఆయన. అంతటి మహోన్నతమైన వ్యక్తి వాళ్ళు లేకపోవడం ఈ రాష్ట్రానికి నష్టం, ఈ దేశానికి నష్టమే. అలా రామోజీ గారిని నేను నిండు మనసుతో లవ్ చేసిన వ్యక్తిని, ప్రేమించిన వ్యక్తిని. అలాంటి రామోజీ గారు వాళ్ళు లేకపోవడం చాలా దురదృష్టకరం. ఆయనకి ప్రగాఢమైన సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన కుటుంబానికి, మిసెస్ రామోజీ గారికి, పిల్లలు, మన కుర్రవాడు అబ్బాయికి, కోడళ్ళకి, పిల్లలకి అందరికీ కూడా సంతాపం తెలియజేస్తూ వాళ్ళు బాగా ధైర్యంగా ఆయన లేని లోటు మనసులో పెట్టుకోకుండా ధైర్యంగా బతకాలని, అలాగే ఉండాలని మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. రామోజీరావు లేని లోటు ఎప్పటికీ లోటే. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఉషోదయంతో సత్యం నినదించుగాక అంటూ తెలుగు వాకిళ్లలో వెలుగు చుక్కలా ప్రభవించే ఈనాడు క్షణక్షణం ఆనంద వీక్షణం అందించే వినోదాల ప్రభంజనం ఈటీవీ. యావత్ భారతావనికి 13 భాషల్లో క్షణాల్లో వార్తలు అందించే డిజిటల్ విప్లవం ఈటీవీ భారత్. దుక్కి దున్ని జాతికి పట్టెడన్నం పెట్టే రైతన్నకు అండదండగా నిలిచే అన్నదాత. ప్రపంచ